गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नोद्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। నిన్న 3500 మంది ఉండడం చేత మరి అందరికీ ఏదో చెప్పిన మాటలు చెవులకి చేరాయో లేదో తెలియదు. సారాంశం ఏమిటంటే, సనాతన ధర్మం అంటూ భారతదేశంలో ఒకటి ఉంది. సనాతనం ఎందుకు పేరు వచ్చింది? 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ రాముడు ఇక్కడ పరిపాలించాడు. అప్పుడు పరిపాలించే వాళ్ళు అధికారులు, ధనవంతులు, ప్రజలు ఒక ధర్మంలో ఉన్నారు. చాలా పూర్వమే ఆ ధర్మం ఉంది కాబట్టి సనాతన ధర్మం అని పేరు. ది ఓల్డ్ సిస్టమ్ అంతే దాని అర్థం. తర్వాత మహాభారత కాలానికి ముందు శంతనుడి కాలం వరకు ధర్మం ఉండింది. అక్కడి నుంచి ధర్మం క్షీణించింది. మహాభారత కాలం తర్వాత కూడా ధర్మం చాలా కాలం ఉండనే ఉంది. సుమారు 1000-1500 సంవత్సరాలు ధర్మంలోనే ఉంది ఈ దేశం. చాలా భయంకరమైనటువంటి కాళరాత్రి ఈ భారతీయ చరిత్రలో మహాభారతం. అప్పుడే పెద్దలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, ధనవంతులు, పరాక్రమవంతులు, బలవంతులు అందరూ కలిసి ఆ ధర్మంలో దిగారు. కాబట్టి ధర్మానికి భయంకరమైన ప్లాన్, శత్రుత్వం ఎవరి వల్ల? పెద్దల వల్ల ధర్మానికి శత్రుత్వం జరిగింది. చాలా పాపం జరిగింది. ఒక పెద్దలు చేసిన పాపానికి ప్రజలు కష్టపడతారు. పెద్దలు చేసిన తపస్సులు ధారపోసి యజ్ఞం చేస్తే దాని ఫలితం కూడా ప్రజలకే వస్తుంది. కాబట్టి చాలా భయంకరమైనటువంటి పాపం పెద్దల వల్ల జరగడం చేత దాని బాధ, శిక్ష దేశం అనుభవించింది. ఆ శిక్ష ఏమిటి అంటే, విదేశాల నుంచి వచ్చి ఈ దేశంలో ప్రజలనే స్త్రీలని అవమానం చేసి ధనం దోచుకొని వెళ్ళి లక్షల కొద్ది జనాన్ని హత్య చేసి చంపేసేసి వీళ్ళు పవిత్రంగా దాచుకొని కట్టుకుని ఉండే దేవాలయాలు ధ్వంసం చేసి దేశం మొత్తమైన భయంకరమైన శిక్ష సుమారు 5 శతాబ్దాలు అనుభవించింది ఈ దేశం. ఈ దేశం అంతకుముందు ఏమైనా పాపం చేసిందా అంటే ఏం కనపడదు. కానీ సామాన్యులు ధర్మంలోనే ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ధర్మంలోనే ఉన్నారు. సామాన్య ప్రజల్లో వాళ్ళు సామాన్య ప్రజ విజ్ఞాన కృతులు చేయలేరు, తపస్సులు చేయలేరు, యోగం చేయలేరు, దాన ధర్మాలు చేయలేరు, సామాన్యమైన శాంతి జీవనం జీవిస్తూ ఉంటారు. వాళ్ళు కష్టపడ్డారు. 1-2 రోజులు కాదు, 100 మాటలు దేశాన్ని మీద దాడి జరిగింది. చాలా ఘోరమైన కష్టం అనిపించింది. మహాభారత కాలంలో జరిగినటువంటి మహాపాపం భారతకాలం తర్వాత సామాన్యంగా జనమేజయుడి దగ్గర నుంచి రాజవంశాలు, ఉజ్జయిని, అయోధ్య దేశంలో బాగా జరుగుతూనే ఉంది. ఎంతకాలం దేశంలో ఇంకా ప్రజల్లో, పరిపాలకుల్లో ధర్మం ఉండిందో అంతకాలం వరకు దాని శిక్ష ఈ దేశానికి రాలే. ఎప్పుడైతే ధర్మం మీద విశ్వాసం తగ్గింది, వైదిక ధర్మం మీద విశ్వాసం తగ్గింది, ఏదో రకరకములైనటువంటి పాశ్చాత్య భావాలన్నీ ప్రజల్లో వచ్చాయి. ఇది కాక బుద్ధుడు ఆయన గొప్ప జ్ఞాని, అవతార పురుషుడే, కానీ సనాతన ధర్మం మీద శ్రద్ధ లేదు. ఆయనకి ఏం అక్కర్లేదు, యజ్ఞం అక్కర్లేదు, వర్ణ ధర్మం అక్కర్లేదు, ఆశ్రమ ధర్మం అక్కర్లేదు, నేరుగా మన మోక్షాన్ని పొందుదాం అని చెప్పి వేల కొద్ది, లక్షల కొద్ది ప్రజల్ని పరిపాలన చేసేవాళ్ళని, రాజవంశాన్ని, యువకులను, పరాక్రమంతో దేశాన్ని రక్షించగలిగిన వాళ్ళందరికీ భిక్షాపాత్ర ఇచ్చి ఓడుగుండు చేసి సన్యాసం ఇచ్చాడు ఆయన. ఇది గొప్ప ధర్మానికి అపచారం జరిగింది. సనాతన ధర్మం వ్యవస్థ ఏదైతే నడుస్తుందో, 4 వేల ట్రాఫిక్ నడుస్తుంది అనుకోండి, ఎవరి ట్రాఫిక్ లేనిలో వాళ్ళు వెళుతున్నారు, ఒకరినోటి కొట్టుకోవటం లేదు, అందరూ క్షేమంగా వెళుతున్నారు. ఎందుకు ఉండాలి అసలు 4 లేన్ ట్రాఫిక్? అడ్డంగా ఎవరైనా వెళ్ళొచ్చు కదా అని నేను అన్నా అనుకోండి. ఇదే చాలా మంచిది. అసలు ఈ రూల్ ఎవరు చెప్తాడు? భూమి అంతా అందరిది, ఏ లైన్లో ఎవడైనా వెళ్ళొచ్చునని
ఆ మాట అందరికీ నచ్చినటువంటి రోజు ఒక నోటు కొట్టుకుంటూ రోజు ప్రమాదాలు చచ్చిపోతారు. ఒక వ్యవస్థ సిస్టమ్ నడుస్తుంది, అంతకుముందు సిస్టమ్ని పాటించారు. ఆయన మహానుభావుడే కానీ చాలా మాటలు శక్తి ఉండింది. దుర్మార్గం లేదు, ఆయనకి ఆ కాంక్ష లేదు, దేని మీద రాజకాంక్ష లేదు, కీర్తికాంక్ష లేదు. కానీ జరిగింది మాత్రం సమాజానికి వ్యవస్థ చెడిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. ఆ విధంగా సనాతన ధర్మం చెడిపోయింది. చూస్తుండగా మరొక 3 ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం కూడా జరగకుండానే అలెగ్జాండర్ దండయాత్ర ఇక్కడ జరిగింది. అలెగ్జాండర్ దండయాత్రలో చాలా నష్టాలు వచ్చాయి. ఎప్పుడైతే సనాతన ధర్మ వ్యవస్థ నశించిందో ఈ దేశానికి బయట నుంచి ఆఫర్లు వచ్చాయి. మొట్టమొదటి ఎగ్జాంపుల్ అలెగ్జాండర్. తర్వాత ఇక అందరూ తలుపులు తెచ్చుకున్నట్టు అయిపోయింది. కాంపౌండ్ కూడా పడగొడితే ఎలా అందరూ వస్తారో అట్లా భారతదేశానికి ఆఫర్ వచ్చింది. మరో 6 శతాబ్దాలు వచ్చారు. విదేశాల్లో కొత్త మతాలు పుట్టాయి. క్రీస్తు శకం ప్రారంభం కాగానే క్రైస్తవం ఇక్కడికి వచ్చింది. మరి 400 సంవత్సరాల తర్వాత దాడులు ప్రారంభమైన 500 సంవత్సరాలు అష్టకష్టాలు జరిగిపడి. ఇది కష్టం. ఏంటంటే ప్రజలను నడిపించే వాళ్ళు రాజకీయ నాయకులైనా అవుతారు, మత నాయకులైనా అవుతారు, కొత్త సిద్ధాంతాన్ని చెప్పేవాళ్ళైనా అవుతారు. వాళ్ళ వల్ల సామాన్య ప్రజలు పెడదారిని పట్టవచ్చు. అలా జరిగింది. భయంకరమైన ఆపద దేశానికి జరిగింది. సనాతన ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా దేశం ఆపదలు పాలైంది. మీరు చరిత్ర చూస్తే అర్థమవుతుంది. బుద్ధుడు పోగానే అలెగ్జాండర్ మొట్టమొదటిసారి బయట నుంచి వచ్చి దండయాత్ర చేశాడు. సనాతన ధర్మం చెడిపోయింది. ఇక్కడ ప్రజలకి ఆ బాధ్యత యొక్క విభాగాలు, నీ బాధ్యత ఇది, నీ బాధ్యత ఇది అని చెప్పినటువంటి వ్యవస్థ నాశనం. దేశంలో మనకు ఎప్పుడు మన సనాతన ధర్మంలో ప్రతి జీవుడికి భవిష్యత్తు ఉంది. ఇవాళ ఏదో 10 మేకలను చంపి మాంసం అమ్ముకునేవాడు అలాగే శాశ్వతంగా ఉండిపోడు. వాడికి ఉత్తరవధులు ఉన్నాయి. అయితే మరొక జన్మలో ఎంతకన్నా పెద్దవాడు అవుతాడు, ఎంతకన్నా ధర్మంలో జీవిస్తాడు, అహింసను పాటిస్తాడు, విద్యావంతుడు అవుతాడు, వివేకవంతుడు అవుతాడు. ఒకనాడు అత్యుత్తమైన యోగి కూడా కావచ్చు. ఈ జన్మలో ఇవాడు ఎప్పుడు ఎలా ఉన్నాడు అందులో ఎప్పటికీ ఉండడు అని మన సిద్ధాంతం. క్రమంగా ప్రతి మనుషుడు కూడా వర్తమాన జీవితంలో ఎక్కువ తక్కువ అంటూ ఎలా ఉన్నా అది శాశ్వతం కాదు. అందరూ పైకి పెడతారు, ఎవరు శాశ్వతంగా పతితుడే ఎవరు ఉండడు. ఆ ధర్మం చేత అందరూ ఎవరి ధర్మంలో వారు ఉండండి. ఎక్కువ తక్కువ అనేది లేదు అసలు. ఇప్పుడు కంటికి కనబడే ఎక్కువ తక్కువ నిత్యం కాదు, మళ్ళీ జన్మలో అన్ని బాగుంటాయి. అసలు అనేక జన్మ పరంపర అంటూ ఒకటి ఉందని చెప్పిందే మన ధర్మశాస్త్రం. ఏ జన్మ ఎక్కడా కూడా ఉత్తర జన్మ పూర్వజన్మ అనే మాట తెలియదు చాలామంది. మనకి ఉంది అది. సరే, ఆ విధంగా దేశానికి చాలా కష్టాలు వచ్చాయి. ఆ తర్వాత స్వతంత్రం కోసం పోరాడాం. స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం అంటే ఏమిటి అసలు? పరిపాలన చేతిలోకి తీసుకోవడమే తప్ప ధర్మరక్షణ అనే మాట ఎక్కడా లేదు. ధర్మరక్షణ కోసం సనాతన ధర్మం ఉంది మాకు, దాన్ని మేము రక్షించుకుంటాము, అందుకని మాకు స్వతంత్రం కావాలి అని ఎవరు అనలే. స్వతంత్రం పోరాటం కోసం ఏమడిగారు వాళ్ళు? మాకు సనాతన ధర్మం అంటే ఈ దేశం ఒకటి ఉంది, దాన్ని మేము రక్షించుకుంటాం. విదేశీ పరిపాలనలో సనాతన ధర్మానికి రక్షణ ఉండదు. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ విశ్వాసాలు ఇక్కడ ప్రచారం అవుతాయి. కాబట్టి ఇది భారతీయ ధర్మం భారతదేశాన్ని పరిపాలించడం లేదు, భారతీయ ధర్మమే భారతదేశాన్ని పరిపాలించాలి అన్నమాట ఎవరు అనకుండా అధికారం చేయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అన్నారు. రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మాన్ని ఎక్కడా పేరు పెట్టలేదు. 65 సంవత్సరాలు అయింది. మన ధర్మంలో ప్రతి జీవుడికి ఒకనాడు ఉత్తరగతులు అంటూ ఉంటాయి. ఈనాడు నరకంలో ఉన్నవాడు కూడా మళ్ళీ భూలోకానికి వచ్చి ఒకనాడు స్వర్గానికి పెడతాడు. బ్రహ్మలోకానికి కూడా పెట్టి బ్రహ్మవేత్త అవుతుంది. ఎంత గొప్పవాడైనా కావచ్చు. జీవుడికి శాశ్వతంగా ఒక స్థితి లేదు, పురోగతి ముందుకు పెడుతూ ఉంటాడు. అంటే ఉత్తరగతులు అంటే స్వర్గానికి వెళ్ళడం కూడా భూలోకంలోనే సుఖసట, ఒక జ్ఞాన దృష్టి, ఒక ఆధ్యాత్మిక ఆనందం, తాత్వికమైన చింతన అన్ని ఇక్కడే లభించవచ్చు. స్వర్గాన్ని ఇక్కడ అనుభవించవచ్చు, బ్రహ్మలోకాన్ని ఇక్కడ అనుభవించిన వాడు ఉన్నాడు. ఆ లోకం పైన ఉందో లేదో అది కాదు మన ముఖ్యం. ఆ లోకంలో చెప్పబడిన ఆనందం ఇక్కడ పొందడం అన్నమాట. అంచేతనంటే మనయో మనుష్యానం కారణ బంధ మనుష్యులు. మనసులోని సుఖం అనిపిస్తాడు, మనసులోని దుఃఖం అనిపిస్తాడు. ఆస్తి పోతే మనుషులు దుఃఖపడతాడు, ధనం కలిసి వస్తే మనసులో ఆనందపడతాడు. మనుషుడే అక్కడే ఆ భూమిక ఒక ప్లేన్ ఆఫ్ ఫీలింగ్ ఒకటి ఉంది, ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది మనసు. కాబట్టి ఈ విధంగా అత్యద్భుతమైన రహస్యాలు చెప్పినది ఈ దేశంలో. అలాగే కింద దిగువ లోకాలు ఉన్నాయి. అతల వితల కుతల రసాతల 6-7 లోకాలు పాదాల దాకా ఉన్నాయి.
పాతాళంలోకి వెళ్ళిపోవడం అంటే మనుషుడు ఈ లోకంలోనే మనుషుడు పతనం చెందడం, ధర్మం నుంచి అధర్మంలోకి పడిపోయి పశువులే జీవిస్తూ సనాతన ధర్మం మర్చిపోయి ఊర్ధ్వలోకాలు ఉన్నాయని చెప్పి ఆ జ్ఞానం కూడా లేకుండా అధోగతికి పాల్గొనడం పేరు అన్నీ ఇక్కడే జరుగుతాయి. కాబట్టి 7 దశాబ్దాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ధర్మ సంస్థాపన కోసం స్వాతంత్రం మనం అడగలేదు, పరిపాలన మాకు కావాలంతే. అంతేకాక పురాతన కాలం నుంచి వచ్చిన ఈ ధర్మంలో అన్ని లోపాలు ఉన్నాయి, అన్యాయం ఉంది, అసమానత ఉంది, ఎవరో ఒకరిని ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇలాంటి పెద్ద ప్రచారం జరిగి సనాతన ధర్మం మీద వ్యతిరేక ప్రచారం చేయడం చేత దాని మీద విశ్వాసం కూడా పోయింది. ఎప్పుడైతే విశ్వాసం పోయిందో మతాంతరంలో వేరే లోకాలకు పోయారు, వేరే మతాలకు పోయారు, విశ్వాసాలు పోగొట్టుకున్నారు. అన్ని విధాల 7 దశాబ్దాలలో సుమారు 1925-27 సంవత్సరాలు 30 దాకా ఎంత ఉందో ధర్మం అంతగానో బాగా క్షీణించింది. నేను మాటలు చెప్పడంలో 7 అధోలోకానికి మనం వెళ్ళిపోయాం 7 దశాబ్దాలు. కాబట్టి అన్నిటికంటే అడుగునున్నటువంటి ఏ అధోలోకం లేదు, అందదాకా వెళ్ళడానికి పైకి ఆ తర్వాత అధోలోకాలు లేనేలేదు. కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చి ఊర్ధ్వలోక గతి కోసమని భూర్లోకం, సువర్లోకం, మనోలోకం, జన్మలోకం, తపోలోకం, బ్రహ్మలోకం దాకా ఉంది. వాటిని పొందడానికి మనలో ఉండే మార్పు రావాలి. అదంతా ఈశ్వరుడు దేవుడు కావాలి. మనస్తత్వం వ్యక్తులు కాదు, నాయకుడు కాదు, ప్రజలు అందరిలోనూ ఊర్ధ్వలోక గతి. నాకు ఊర్ధ్వలోకాలు పెడతాను, నేను ధర్మంలో జీవిస్తాను, సనాతనంలో జీవిస్తాను అనేటువంటి నిశ్చయం ప్రజల్లో రావాలి. మరి 70 సంవత్సరాలు కింద పడిపోతే మరో 70 సంవత్సరాలు పైకి పెడదాం, అలా ఆశిద్దాం అని సారాంశం. ఇప్పుడు ఆ లోకానికి వెళ్ళకపోయినా ఆ లోకాలను ఇప్పుడు మనకు అడుగుతున్న ధర్మంలో ఉంటే అని భావం. కాబట్టి కింద దాకా వెళ్ళాం, మరి ఇంకా కిందడానికి వెళ్ళడానికి మరేం లేదు. వెనకొద్దాం, భూలోకంలో మనుషుల్లో జీవిద్దాం, మానవుల్లో జీవిద్దాం, మానవత్వంలో జీవిద్దాం, ధర్మంలో హింస వదిలిపెడదాం, సనాతన ధర్మం జ్ఞాపకం చేసుకుందాం. పెద్దలు ఏ మార్గంలో వెళ్ళారో మార్పు పెడదాం. అంటే మంచి రోజులు రావాలి అని చెప్పి రాబోయే 70 సంవత్సరాలు ఊర్ధ్వగతి మనకి, అంటే ఊర్ధ్వలోకాల యొక్క అనుభవం, ధర్మము, శాంతి, అహింస, సమానత్వం. ఎందుకంటే ఈ 70 సంవత్సరాలు పోనీ ఈ లోకంలో మనం నాస్తికులమే అనుకోండి, పోనీ మతం మీద విశ్వాసం లేదు, సనాతన ధర్మం మీద గౌరవం లేదు, పోనీ లౌకికమైన జీవనంలో విధంలో సుఖపడ్డామా, పేదరికం అన్న తగ్గిపోయిందా, హింస ఎక్కువ పెరిగిపోలేదా, సమానత్వం ఉందా, ఆర్థిక సమానత్వం ఉందా, ఒకరు 10 మంది కోటి మంది జనం యొక్క కోటి ప్రజల యొక్క ధనం 10 మంది దోచుకోవటం లేదా? ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచం ఇలా జీవిద్దామని మనం అనుకున్నామా? దేనికి దీనికి పరిష్కారం అంటే సనాతన ధర్మంలో విశ్వాసం ప్రజల్లోనూ నాయకుల్లోనూ రావాలి. రాబోయే 7 దశాబ్దాల్లో పూర్తిగా దేశం మారాలి అని కోరుదాం అని నేను నా మాటలు సారాంశం. కాబట్టి మనందరూ కూడా భారతదేశంలో దరిద్రం పోవాలి, పరిపాలన బాగుండాలి అని మాత్రం అనుకోకుండా మొత్తం ప్రజల యొక్క దృక్పథం అధోగతి నుంచి ఊర్ధ్వగతికి మరలాలి. అలా కోరితే ఈశ్వరుడి కనుక మనకు కలవాలి, మనసులో పరివర్తన రావాలి. బోధన వల్ల పరివర్తన సులభం కాదు, 10 మందికి వస్తుంది, కానీ 140 కోట్ల మంది 120 కోట్ల మందికి రాదు కదా. అది కేవలం దైవం వల్ల భగవంతుడి దేవాలని కలుగుతుంది. అందుకని భగవంతుడిని పునరుద్ధరణ యొక్క, అంటే సనాతన ధర్మ పునరుద్ధరణ యొక్క మహాఫలం మాకు ఇవ్వమని అడుగుదామని నేను చెప్పిన మాటలు చేద్దాం. సనాతన ధర్మం అంటే ఎలా ఉంది? అదేంటి? సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, కులాచారం కాదు, కుల వ్యవస్థ మాత్రం కాదు, 4 కులాలుగా ఉండడం అది కాదు. సనాతన ధర్మం అంటే అంతఃకరణలో ప్రతి మానవుడికి కూడా ఒక దృక్పథం, ఊర్ధ్వగతి ఎందు దృక్పథం, ధర్మం ఎందు విశ్వాసం, అది సనాతన ధర్మం అని పేరు. కానీ ఇది ఒక మతం కాదు, ఒక ఆచారం కాదు, ఒక కర్మ కాదు. ఇది కేవలం యజ్ఞం. సనాతన ధర్మమా? సనాతన ధర్మంలో చిన్న ఒక భాగం యజ్ఞం, సపోజ్ మరొక భాగం సనాతన అహింస, మరొక భాగం తర్వాత దారిద్ర్య నిర్మూలనం, దయ, సామాన్య ప్రజల మీద, జంతువుల మీద, జీవకోటి మీద దయ, అదొక చిన్న భాగం. ఇవన్నీ కలిపితే ఒక ధర్మం. అది సనాతన. ఇవాళ సనాతనం అంటే ఎప్పుడు సనాతన ధర్మం అంటున్నారు. వీళ్ళు పాతకాల మనుషులు వెనక్కి చూస్తూ ఉంటారు. వీళ్ళు హిందూ మతంలో ఉండి మూర్ఖంగా మాట్లాడుతున్నారు. నూతన దృక్పథం వీళ్ళకి లేదు, ప్రగతి అనే మాట వీళ్ళకి అర్థం కాలేదు. ఇలాగే విధంగా ఇటుబాటు మనకి కిట్టనటువంటి విమర్శలు మనకి చాలా ఉన్నాయి. వాటిని మనం పరిహరించి దూరంగా పెట్టుకుని మన ధర్మంలో మనం జీవించాలి, ఇదే మన కర్తవ్యం అని చెప్పడం జరిగింది. శుభం.